మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటని మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్గా ఇక్కడ ఏప్రిల్ మాసంలో మనం చూస్తే పెద్దగా మేజర్ ఈవెంట్స్ చూస్తే ఏమీ లేవు. 16వ తారీఖు మాత్రం మాస శివరాత్రి అదొకటి ఉంది. సో అలాగే ఈ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఎలా ఉన్నాయంటని చూస్తే 3వ తారీఖు నుంచి మారబోతున్న కుజుడు, ఏదైతే రాహుతో ఇతి చెందిన కుజుడు ఇప్పుడు శనితో ఇతి చెందబోతున్నాడు. రెండు శత్రువులే ఆయనకి. మేన రాశిలోకి ఏప్రిల్ 3 నుంచి ప్రవేశించబోతున్నాడు కుజుడు. నెక్స్ట్ ఏప్రిల్ 11 వరకు కూడా బుధుడు మేన రాశిలో ఉంటున్నారు. ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉన్న బుధుడు ఇక ఆయన కూడా మేన రాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఏప్రిల్ 14 వరకు కూడా రవి ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన మేన రాశిలో ఉంటా తర్వాత తన ఉచ్చక్షేత్రం ఏప్రిల్ 14 నుంచి మేషరాశి రవి యొక్క ఉచ్చక్షేత్రంలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతున్నారు. ఇక శుక్రుడు చూస్తే మేషరాశిలో కుజుడింట్లో ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఉంటారు. సో ఆ తర్వాత 20 తర్వాత వృషభ రాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఇవి మాసగ్రహాల యొక్క పరిస్థితి. ఇక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ విషయానికి వస్తే గురుడు మనకి మిథున రాశిలోనే వక్రత్యాగం అయ్యి డైరెక్ట్ మోషన్లో ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నారు. కేతువు సింహరాశిలో ఆయన సంచారంలో ఉంటూ ఉన్నారు. ఆపోజిషన్లో సేమ్ సమసప్తంలో కుంభరాశిలో రాహువు కూడా ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. ఇక మరొక లాంగ్ టర్మ్ ప్లానెట్ శని భగవానుడు మేనరాశిలో ఆయన యొక్క గోచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అండ్ అలాగే మాసగ్రహాల యొక్క ఫలితాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మేషరాశి వారికి ముఖ్యంగా మనం ఫస్ట్ మేషరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి ఈ మాసం యోగిస్తున్న గ్రహాలు శుక్రుడు రాశిలో చాలా బాగా యోగిస్తున్నారు. బుధుడు లాభస్థానం కుంభరాశిలో 11వ తారీఖు వరకు కూడా బుధుడు కుంభంలో లాభస్థానంలో యోగిస్తున్నారు. రాహువు అల్టిమేట్గా మేషరాశి వారికి ఎప్పుడు చెప్తూ ఉన్నా వెన్ను దన్నుగా మొదటి నుంచి కూడా ఏలినాటి నడుస్తున్న పరిస్థితుల్లో కూడా వీళ్ళకి చాలా వరకు సహకరిస్తున్న గ్రహం రాహువు. సో అలాగే ఈ రాశికి మెయిన్ మనం చూస్తే కనుక ఫస్ట్ రాశిలో ఉన్న శుక్రుడి గురించి చెప్పుకోవాలి. రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మెయిన్గా ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ఏలినాటి నడుస్తూ ఉంది. దాంతోపాటే ముఖ్యంగా మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం, మీ రాశ్యాధిపతి అయిన కుజుడు 1000 స్థాన సంచారంలో ఉన్నారు. ఎవరితో? విత్ రవితో కలిసి ఉన్నారు. అంటే రవి కుజ శనుల యొక్క యుతి 1000 స్థానంలో జరగటం సంతాన పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎప్పుడైతే ఈ యొక్క రాశ్యాధిపతి యొక్క గోచారం 1000 స్థానంలో జరుగుతుందో ఈ లూజింగ్ ఆఫ్ ఎనర్జీ. సో మనం ఒక లాంగ్ జర్నీ చేస్తేనో మనం చాలా బాగా ఎక్కువ సమయం కష్టపడ్డాక ఎంత అలసిపోతాం. ఇన్ జనరల్లీ అంటే ఏంటి, అంత కష్టపడకుండానే ఇంత వీక్ అయిపోయినట్టు, ఇంత ఎనర్జీ ఏంటి ఇంత వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ ఇక్కడ ఏంటంటే రాశ్యాధిపతి కుజుడు 1000 స్థాన సంచారంలో ఉండటం వల్ల లూజింగ్ ఆఫ్ ఎనర్జీ అంటే వీక్నెస్ ఊరికే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో సమ్టైమ్స్ బ్లడ్ రిలేటెడ్ విషయాల్లో హిమోగ్లోబిన్ కావచ్చు, మజిల్ రిలేటెడ్గా కావచ్చు, చిన్నపాటి సమస్యలు. సో ఇక్కడ రవి కుజ శనులు లాంటి అగ్రెసివ్ షార్ట్ టెంపర్డ్ హాట్ అండ్ హీట్ ప్లానెట్స్ మెయిన్గా ఇవి 1000 స్థానంలో ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్స్ పెరిగినా, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం ఇష్యూస్ ఏమన్నా తెప్పించినా, అండ్ ఈ గ్రహాల యొక్క ఇతి మనకి రవి శనులు కలవటం, మళ్ళీ దాంతోపాటు కుజుడు అక్కడ కలవడం, లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్. బికాజ్ 12th హౌస్ అనేది ఒక దుస్థానంలో ఈ గ్రహాలు ఉండడం లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో రాశిలో ఉన్న శుక్రుడు మంచి ప్లెజెంట్నెస్ని, ఆర్థిక పరంగా మీకు ఎదురయ్యే ఖర్చులకి తగ్గ మనీ ఫ్లోని, ఫ్యామిలీ సపోర్ట్ని,
ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ అర్థం చేసుకునే పరిస్థితుల్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇస్తూ ఉన్నాడు. సో దీనివల్ల మీ కొలీగ్స్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, వ్యాపారానికి సంబంధించి ఎవరితో అయినా సరే, బిజినెస్ పార్ట్నర్తో అయినా, వాళ్ళ సపోర్ట్ అంటే ఎదుటి వాళ్ళ సపోర్ట్ ఈ సమయంలో మీకు ఉండే ఆస్కారాలు బాగా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలకి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే, అంటే వితౌట్ యువర్ ఎఫర్ట్ ఆఫర్స్ అనేవి కానీ కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే 1000 స్థానంలో ఈ గ్రహాల యొక్క ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నాయి. అట్లీస్ట్ రాశిలో శుక్రుడు లాంటి గ్రహం ఉండటం వల్ల యూ ఫీల్ సమ్ కంఫర్ట్స్, యూ ఫీల్ సమ్ ప్లెజెంట్నెస్. ఎందుకంటే 1000లో ఉన్న ఈ గ్రహాలు కొంచెం ఫియర్ని కలిగిస్తుంటాయి. రాశిలో ఉన్న శుక్రుడు కొంచెం ప్లెజెంట్నెస్ని ఇవ్వటం అనేది చాలా గ్రేట్ ఇక్కడ. అలాగే 20వ తారీఖు నుంచి మళ్ళీ శుక్రుడు వృషభంలోకి వెళ్తున్నారు. సో శుక్రుడు యొక్క వృషభ స్థాన సంచారం ఆయన ఓన్ హౌస్, ఆర్థికపరమైన విషయాలు, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏలినాటి నడుస్తా, ఫస్ట్ ఫేజ్ నడుస్తా, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనూ, అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఇంక్రిమెంట్స్ ఆఫ్ శాలరీకి సంబంధించి కావచ్చు, ఆఫర్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని విషయాల్లో యూ ఫీల్ సమ్ హెక్టిక్ స్ట్రెస్ ఇన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్ దిస్ ట్రాన్సిట్, ఇన్ దిస్ మంత్, ఈ నెలలో. ఇలాంటి సిచ్యువేషన్స్లో బట్ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని చక్కగా అవుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆర్థిక పరంగా మళ్ళీ మిమ్మల్ని స్టెబిలైజ్ చేయడానికి శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూస్తే ఇక గురుడు 3వ స్థాన సంచారంలో ఉన్నారు. సో ఇక్కడ 3వ స్థానంలో ఉన్న గురుడు నాట్ దట్ మచ్ గుడ్. ఎందుకంటే ఎవడు కూడా కష్టాన్ని ఎక్కువ కోరుకోడు కదా. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. 3వ స్థానంలో ఉన్న గురుడు ఏంటంటే మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెంచుతూ ఉంటాడు. సో ఎవరైనా ఏమని కోరుకుంటారు, తక్కువ పని చేయాలి, ఎక్కువ శాలరీ తీసుకోవాలి, తక్కువ పని చేయాలి, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. బట్ ఇక్కడ అంటే మేము చాలా కష్టపడతామండి, మేము కష్టపడాలని అనుకుంటాం. అంటే కష్టపడడం వేరు, కానీ అంటే పక్క రోడ్డు పని కూడా మనకి ఇచ్చేసి చేయమంటే అది కూడా కష్టం, అంటే కష్టం కదా. సో అందుకని 3యంలో ఉన్న ఈ గురుడు ఏంటంటే చాలా వరకు కూడా ఏ పని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా పని నేను చేసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి లేదురా బాబు అనే సిచ్యువేషన్స్ కలిగేస్తుంటాడు. సో దానివల్ల కొంచెం మీకు హెక్టిక్ స్ట్రెస్ ఇక్కడ 1000లో ఉన్న గ్రహాలు పెంచుతున్నాయి, గురుడు కూడా పెంచుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ మీరు చేసే పనులు ఎఫర్ట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. దానిలో కొంచెం మనకి ఇన్ని గ్రహాలు 1000 స్థానంలో ఉండటం వల్ల కొంచెం అంటే ఇంత హెక్టిక్ షెడ్యూల్, త్వరగా అవకొట్టాల్సిన పనులు మనకు వచ్చినప్పుడు మనం రాత్రంతా కూర్చుని ఎలా అయితే మనం చేస్తామో అలాంటి పరిస్థితులు కొన్ని ఇక్కడ ఎదురయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈ రాశికి సంబంధించి 5వ స్థానంలో కేతు యొక్క సంచారం జనరల్గా నడుస్తుంది. 5మంలో కేతు. సో లిటిల్ బిట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ కిడ్స్, సంతానానికి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కిడ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో ఇలాంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఆ రాశిలో కేతు ఉండడం, రాశ్యాధిపతి 1000 స్థాన సంచారం. సో కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ 2 weeks డెఫినెట్లీ you are more focused on your kids, you are more focused on your investments and your expectations. కాబట్టి ఇక రాహు యొక్క సంచారం చాలా బాగా యోగిస్తుంది. రాహు లాభస్థానంలో ఎలాంటి అంటే ఈ క్షణంలో ఇంకా మనకి ఇంత చేసిన పనికి గుర్తింపు లేదు అనుకున్న టైంలో మళ్ళీ రాహు అక్కడికక్కడ దాన్ని ఓకే ఎంతో కొంత మనకి ఈ విషయంలో అయినా గుర్తింపు వచ్చింది కదా, ఈ విషయంలో అయినా మనకి మేలు జరుగుతుంది కదా, ఈ విషయంలోనే కొంచెం మనకి ప్రాఫిట్ ఉంది కదా అనుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. సో బుధుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 వరకు నడుస్తూ ఉంది. సో డెఫినెట్లీ బుధుడు కూడా లాభస్థానంలో బాగానే యోగిస్తారు చక్కగా. సో ఇక్కడ ఏంటంటే మీ శత్రువుల ద్వారా మీరు లాభపడడం కావచ్చు, మీరు పెట్టే ఎఫర్ట్స్కి గుర్తింపు తెచ్చే విషయంలో కావచ్చు, వీటి విషయాల్లో బుధుడు ఏప్రిల్ 11 వరకు కూడా లాభస్థానంలో బాగా యోగిస్తున్నారు. బట్ నోట్ డౌన్ దిస్ పాయింట్, ఏప్రిల్ 11 నుంచి ఇక్కడ మనం చూస్తే బుధుడు, తర్వాత 14 నుంచి రవి, ఆల్రెడీ కుజుడు అక్కడ ఉన్నారు, శని ఎక్కడ ఉన్నారు. సో ఏప్రిల్ 11 నుంచి కూడా సిచ్యువేషన్స్లో కొంచెం సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి కానీ తీసుకునే నిర్ణయాల్లో కొంచెం అంటే స్టెబిలైజ్డ్గా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆవేశపూర్వకంగా ముందుకు వెళ్లకుండా ఉండటం కానీ చాలా మంచిది. సో ఇక్కడ ఈ మంత్లో కొన్ని డెఫినెట్గా ఇక్కడ 1000 స్థానంలో ఎన్ని గ్రహాలు ఇది జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీకో లేకపోతే తెలిసిన వాళ్ళకో ఏదో సమ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ జరిగాయనే వార్తలు ఇలాంటివి వినటం ఉండే ఆస్కారాలు కూడా కొంచెం ఉండే అవకాశం. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనం చూస్తే కనుక
మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ప్రస్తుతం 1000 స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క సంచారమును గురుడి యొక్క ట్రాన్సిట్ ఏది కూడా అంత అనుకూలంగా లేని కారణంగా మీరు అంత ప్లెజెంట్గా డెసిషన్ తీసుకోలేకపోయే ఆస్కారాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా ఫస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కంటే ఈ మంత్ వచ్చే ఖర్చుల్ని కానీ అవబోతున్న ఎక్స్పెన్సెస్ని కానీ కంట్రోల్ చేసుకోవడానికి ఉన్న సిచ్యువేషన్స్కి సంబంధించి ఉన్న ఇష్యూస్ని కావచ్చు, సిచ్యువేషన్స్ని కావచ్చు, ప్లెజెంట్గా మీరు హ్యాండిల్ చేయడానికి ఈ మంత్ అంత టైంని కుదుర్చుకోవడానికి ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే ఈ రాశికి 1000 స్థానం ఆల్రెడీ ఏలినాటి శని స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి మీరు కొంచెం మంచిగా గ్రో అవ్వాలి అనుకుంటే కనుక ప్రొఫెషన్ పరంగా వస్తున్న ఒత్తిళ్ళ నుంచి నీలాంజన సమాభాసం నిత్యం చదువుకోవడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. బట్ యు ఫీల్ యు లాస్ట్ సమ్ నెట్వర్క్ సర్కిల్. మీ నెట్వర్క్ సర్కిల్లో మీ ఫ్రెండ్స్నో కొంతమందినో మిస్ అవుతున్న ఫీలింగ్ నెమ్మదిగా కలిగే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ రాశ్యాధిపతి కుజుడే 1000 స్థానాలు ఉన్నాడు. సో కాబట్టి డూ డొనేషన్స్, మంచి స్పిరిచువల్గా ఉండండి, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించండి, ధరణి గర్భ సంభూతం ఎక్కువ చదువుకోండి, కుదిరితే కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వడం చాలా మంచిది. వచ్చి ఈ మాసంలో వచ్చే మంగళవారాలన్నీ కూడా. రవి యొక్క సంచారం ఈ మాసం మొత్తం కూడా బాగా, కాబట్టి రవికి కూడా జపాకుష్మ సంకాసం చదువుకోవడం చాలా మంచిది. 11వ తారీఖు నుంచి కూడా బుధుడి యొక్క సంచారం ఇక్కడ మీకు కొంచెం మళ్ళీ బుధుడు కూడా కొంచెం ఇంపాక్ట్గా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో బుధుడు ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఉంటాయి ఏప్రిల్ 11 తర్వాత. కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరంగా కానీ, కోర్టు కేసెస్ కన్ఫ్లిక్ట్స్ పరంగా కానీ, విష్ణు సహస్రనామ పారాయణం. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే అంటే మీకు నిజంగా ఖర్చులు ఎప్పుడు ఉండొచ్చు, నేను అందా చెప్పినట్టు 12th హౌస్లో ఈ గ్రహాల వల్ల ఫియరీ సిచ్యువేషన్స్ అలా ఎప్పుడు ఉండొచ్చు. అలాగే గురుడు 3వ స్థానంలో ఎప్పుడు మీకు ఎఫర్ట్స్ పెంచవచ్చు. సో ఏ టైంలో దేని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది మనకి వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తుంది. అంటే వీక్లీ కూడా ఫాలో అయితే పర్టికులర్ వీక్లో దేనికి మనం రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో మొత్తానికి మేష రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఏప్రిల్ మాసంలో కనిపిస్తున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.